క్రమశిక్షణ కమిటీలు ఉండవు, షోకాజ్ నోటీసులు ఉండవు, డైరెక్ట్గా గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఈ పార్టీలో వచ్చిన ఇది అంటే సంక్షోభం అనే అంటాం మరి మామూలుగా. కొంతమంది సంక్షోభం అంటే అది కుటుంబం గొడవ అని కొంతమంది అంటారు, పార్టీకి రకరకాలుగా ఉంది. కానీ ఓకే, మన జర్నలిస్టిక్ భాషలో పార్టీలో వచ్చిన ఈ సంక్షోభం కేవలం హరీష్ రావు, సంతోష్ రావు వల్లనే కవిత నారాజ్ అయ్యి ఇదంతా చేసిందా? అప్పుడేమో లేఖ రిలీజ్ అయింది, ఇంటి దయ్యాలు ఉన్నాయని అప్పుడు కేటీఆర్ గారిని కూడా కలిపే కదా అప్పుడు అంది. సో మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ క్రైసిస్కి గల సంక్షోభం? ముందుగా మా పాత మిత్రులు మాకు అందరికీ ఉద్యమ స్ఫూర్తి ఇచ్చిన చెరుకు సుధాకర్ అన్నకి, ఇన్నన్న, దయాకర్ అన్న, అందరు ఉద్యమకారులు ఒక చోట చేసి డిబేట్ పెట్టినందుకు వెంకటకృష్ణ గారికి ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. ముందుగా మూలాల్లోకి వెళ్తే కవిత గారు నేను వ్యక్తిగతంగా 2005-06లో పరిచయం అమ్మ నాకు. మన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, నేను పూణేలో శేషన్ స్కూల్లో పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ చేసినప్పుడు నా దగ్గరికి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. ఇట్లా కవిత గారు మీ గురించి తెలుసుకున్నారు, మీరు ఉద్యమంలో ఫస్ట్ జైలుకి వెళ్ళారట 2001లో, మీడియా ఎక్స్పీరియన్స్ ఉంది, ఆమె ఒక పేపరు ఛానల్ పెట్టే ఆలోచనలో ఉంది అని చెప్పి అప్పుడే కేటీఆర్ గారు నేను పరిచయం అయ్యి కొంచెం క్లోజ్ అవుతున్న టైంలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కవిత గారిని పరిచయం చేశారు నాకు. పరిచయం చేసినప్పుడు ఆమె ఏమన్నదంటే, అన్న మనం ఇప్పుడు ఒక శాటిలైట్ ఛానల్ పేపర్ పెట్టాలంటే 100 కోట్లు అవుతాయి, మనం ఒక వీక్లీ మ్యాగజైన్ పెడదాము, లాంగ్ రన్లో ఛానల్ కూడా పెడదామని చెప్పి ఆమె నన్ను కన్విన్స్ చేస్తే, అప్పుడు నేను వేరే ఛానల్లో పనిచేస్తుండే కూడా, జీటీవీ జాబ్ వదిలిపెట్టి పూణేకి లీవ్ మీద వెళ్ళా. డైరెక్ట్ పూణే నుంచి వచ్చినాక తనతో కలిసి పనిచేయాలి. అప్పుడు జీవీకే ఆపోజిట్ మేము ఒక ఆఫీస్ తీసుకున్నాం. అప్పుడే నా శాలరీ 60,000 రూపాయలు అలవెన్స్ ఇచ్చిండే. నేను అప్పుడు స్కై బాబా గారిని, మన తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారని ఆయన రచయిత, తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారు మాకు ఫుల్ టైం ఎడిటరు, అల్లం నారాయణ గారి బ్రదర్ అల్లం రాజయ్య గారు ఎగ్జిక్యూటివ్ గౌరవ సలహాదారులుగా ఉండి, సాహితీవేత్తలు తెలంగాణ టుడే అనే పేరుతో నా పేరుతోటి అప్లై చేశారు. పెట్టుబడి కవిత గారు పెట్టారు, ఆఫీస్ కిరాయి అంతా పెట్టి సిస్టమ్స్ అన్న పెట్టి ఒక 6 నెలలు అనుకున్నాము. ఒక 3-4 నెలలు కాగానే ఒకరోజు కవిత గారు ఇంటికి పిలిచి నన్ను తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారిని పిలిచి ఏడుస్తూ మెయిన్ అకౌంట్ నుంచి నాకు యాక్సెస్ లేదు, ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళడం అన్నయ్యకి, నాన్నకి, బావకి ఇష్టం లేదు, ఇది ఆపేయమంటున్నారు, నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నా, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అంటే, అప్పటికి మా అందరికీ కూడా అసలు జర్నలిస్ట్ అనేటోడు దొరికితే ఎత్తుకుపోయే పరిస్థితి ఉండే. అప్పుడే ఆంధ్రజ్యోతి మళ్ళీ స్టార్ట్ అయింది, TV9 స్టార్ట్ అయింది. అసలు జర్నలిస్టుల కొరత విపరీతంగా ఉంది. నాకున్న గుడ్విల్తో పరిచయాలతో 10-15 మందిని నా క్లాస్మేట్స్ని పట్టుకొచ్చిన వాళ్ళందరికీ మేము 1 year అష్యూరెన్స్ ఇచ్చినాం. ఓకే, ఆ పాపం ఆమె దగ్గర డబ్బులు లేవు, నా 6 నెలల శాలరీ, నాకు అప్పుడు 50,000 శాలరీ ప్లస్ 10,000, నాకు 6 నెలల నష్టము. వచ్చిన వాళ్ళందరూ కూడా పాపం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే కంప్యూటర్లు తీసుకెళ్ళి ఆఖరికి ఆమె పాపం కొంతమందికి ఏదో 2 నెలలు 3 నెలలు ఇచ్చి సెకండ్ చేసాం. ఆ రోజు నుంచే ఈ అంతఃపురంలో కొట్లాటలు ఉన్నాయనే దానికి నేను ప్రత్యక్షంగా చెప్తున్నా. ఈ రోజు కవిత గారు నిన్న కళ్ళెమ్మటి నీళ్లు పెట్టడానికి 2006-07లో కళ్ళెమ్మటి నీళ్లు పెట్టిన సందర్భం చూస్తే అన్నిటికీ ఒకటే పురుషాధిక్య సమాజం ఎక్కడైనా కూడా, అది ఎంత పెద్ద రాజకోట అయినా కూడా పురుషుడికి మహిళకి మధ్య వ్యత్యాసం అనేది ఎంత పెద్ద కుటుంబంలో అయినా కనబడుతుంది అనేది ఎగ్జాంపుల్. ఆ రోజున్న ఇబ్బంది, తర్వాత ఆమె ఎంపీ అయింది, ఎమ్మెల్సీ అయింది, తర్వాత లిక్కర్ కేసులో ఇరుక్కుంది, రకరకాల ప్రయాణమైనా కూడా మళ్ళీ ఆ గొడవలు అట్లనే ఉన్నాయని చెప్పడానికి నేను చెప్తున్నాను. కవిత గారి వ్యక్తిగతంగా ఇది పక్కకు పెడితే, తెలంగాణ ఉద్యమంలో 1,200 మంది పిల్లలు చనిపోయి 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో వచ్చిన టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టింది కేసీఆరే కదా. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టిండు ఆయన? తెలంగాణ అనే పదం ఎందుకు తీసేసిండు ఆయన? May 27 కరీంనగర్ సింహగర్జన అప్పుడు నా వయసు 22 ఏళ్ళు, నేను తేజ టీవీలో రిపోర్టర్. ఆ మీటింగ్కి నా జాబ్ రిజైన్ చేసి వెళ్తే ఆయన ఏమని స్పీచ్ ఇచ్చిండు? నేను నా ముసల్ది అమెరికా, నా కొడుకు కూతురు అమెరికాలో ఉన్నారు, నేను నా ముసల్ది ఉన్నాం, నాకు ఎవ్వరు లేరు, నేను ఏ పదవి తీసుకోను, కాపలా కుక్కలాగా